మాస్ యందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ వేరని సెపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు టైగర్ ఫ్యాన్స్ అంటేనే అదో రకం. వాళ్ళు ఏం చేసినా సెన్సేషనే. టైగర్ బాక్స్ ఆఫీస్ని వేటాడటానికి వస్తే చాలు, అవసరమైతే థియేటర్లను తగలపెట్టేస్తారు. బొమ్మ బ్లాక్ బస్టర్ కావాలే కానీ ఇక ఆ రచ్చ మామూలుగా ఉండదు. అయితే ఎన్టీఆర్ నుంచి ఊరమాస్ సినిమా వచ్చి చాలా రోజులే అవుతోంది. అందుకే ఇప్పుడు మాస్ కాదు, మాస్ అమ్మఒడిగా దేవర సినిమా చేస్తున్నాడు తారక్. అసలు కొరటాల ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏమో కానీ దేవర సినిమాతో థియేటర్లు తగలబడిపోయేలా ఉన్నాయి. ఈ సినిమా అనౌన్స్మెంట్కు ముందే ఈసారి అన్ని బౌండరీస్ దాటుతున్నామని చెప్పాడు కొరటాల. ఇక ఓపెనింగ్ రోజు నా హీరో చేసే మృగాల వేట మామూలుగా ఉండదని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు దేవర నుంచి లీక్ అయిన వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. ఈ సముద్ర వీరుడిని చూస్తే అలలు సైతం వణికిపోయేలా ఉన్నాడు. ప్రస్తుతం గోవాలో సముద్రాన్ని ఎరుపెక్కించే పనిలో ఉన్నాడు దేవర. అక్కడ జాన్వీతో ఓ సాంగ్, కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. అయితే షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఓ చిన్న వీడియో చూస్తే నందమూరి ఫ్యాన్స్కి పిచ్చెక్కిపోయేలా ఉంది. ఊరమాస్ లుక్లో నల్ల పంచెతో గుబురుగడ్డంతో అలా నడిచొస్తుంటే నిజంగానే టైగర్ వేటకు వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్. ఇక ఇదే స్పాట్ నుంచి మేకర్స్ అఫీషియల్గా రిలీజ్ చేసిన లుక్ చూస్తే ఇది కదా కావాల్సింది అనేలా ఉంది. ఆ చేతికున్న కడియం, చెవిపోగు, కర్లీ హెయిర్, మెడలో రుద్రాక్ష, గుబురుగడ్డంతో పంచకట్టులో మాస్గా బాపులా ఉన్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. ఈ వర్కింగ్ స్టిల్లో ఎన్టీఆర్తో పాటు కొరటాల శివ కూడా ఉన్నాడు. ఏదేమైనా అక్టోబర్ 10న దేవర దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవ్వడం గ్యారంటీ.